అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో పోలీసులు అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు. తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే సంధ్యా థియేటర్ యజమాని సెక్యూరిటీ మేనేజర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. బట్టలు మార్చుకుని వస్తారంటే కూడా బన్నీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సమయం లేదు పద అంటూ బన్నీని పోలీసులు వాహనంలో ఎక్కించుకుని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. రైట్, బట్టలు మార్చుకునేందుకు కూడా అనుమతిని నిరాకరించారు అని తెలుస్తోంది. సో మొత్తానికి అల్లు అర్జున్ని అరెస్ట్ చేసినట్టుగా ప్రస్తుతం చూస్తున్నాం. మరి బెయిల్ పిటిషన్ వేశారా, ఆ సంగతి ఏంటో కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మా కరెస్పాండెంట్ వాసుని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాసు, చెప్పండి, ప్రస్తుతం అల్లు అర్జున్ని ఎక్కడికి తీసుకెళ్లారు? ఏ పోలీస్ స్టేషన్? చిక్కడపల్లి పోలీసు వచ్చినట్టుగా చూస్తున్నాం. అయితే కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు అనేది వినిపిస్తోంది. ఏం జరిగింది, అప్డేట్ చెప్పండి. సరే, అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా సంధ్యా థియేటర్ ప్రీ రిలీజ్ నేపథ్యంలో జరిగినటువంటి తొక్కిసలాటలో చనిపోయినటువంటి రేవతి తో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్న నేపథ్యంలో అల్లు అర్జున్ పై కేసులు నమోదయ్యి ఈ కేసులోనే ప్రస్తుతం చిక్కడపల్లి పోలీసులు ఆయన నివాసంలో ఆయన అరెస్ట్ చేసి చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. అరెస్టు సమయంలో కూడా ఆయన భార్య, అక్కడ తండ్రి కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఆయన బట్టలు మార్చుకొని వస్తామన్నా కానీ పోలీసులు మాత్రం ఎలాంటి ఇక్కడ సమయం లేదు, పదండి అంటూ కూడా అతన్ని తీసుకొని వెళ్ళిన నేపథ్యం. ప్రస్తుతం చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ తో పాటు పక్కనే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా మనకు కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అంటే పోలీసులు పూర్తిగా కూడా ఈ కేసుకు సంబంధించి కూడా ఒక మహిళ తొక్కిసలాటకు సంబంధించి అల్లు అర్జునే ప్రధాన కారణం అంటూ కూడా ఇప్పటికే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మరోపక్క డీసీపీ ప్రెస్ రిలీజ్ నేపథ్యంలో కూడా అదే అంశాన్ని లేవనెత్తారు. అల్లు అర్జున్ అక్కడికి వస్తున్నటువంటి సమాచారం ఎక్కడ కూడా సినిమా థియేటర్ యాజమాన్యం గాని అల్లు అర్జున్ గాని చెప్పలేదు కాబట్టి ఆ సంఘటన చోటు చేసుకుంది. ముందస్తుగా భద్రత కోరి ఉంటే మేము భద్రత కల్పించేవారం, మేము క్యాజువల్ గానే తక్కువ పికెటింగ్ అక్కడ పెట్టాము, కానీ అల్లు అర్జున్ అక్కడికి వస్తున్న విషయాన్ని యాజమాన్యం మాకు చెప్పలేదన్న విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇంకా సినిమా యూనిట్ గానీ అల్లు అర్జున్ గానీ లేదంటే థియేటర్ యాజమాన్యం గానీ ఎవరు కూడా మాకు సమాచారం ఇవ్వకపోవడంతో ఆ సంఘటన చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కూడా అభివాదం చేస్తూ కారులో నుంచి ఆయన ఫ్యాన్స్ కు అభివాదం చేస్తూ బయటకు వెళ్ళినటువంటి నేపథ్యం కావచ్చు. అతను చూసేందుకు చాలా పెద్ద ఎత్తున అప్పటికే థియేటర్ కి వచ్చినటువంటి చాలా మంది కూడా అక్కడ వెయిట్ చేస్తున్న నేపథ్యం అల్లు అర్జున్ చూడగానే ఒక్కసారిగా థియేటర్ లోపలికి చొచ్చుకొని పోయే ప్రయత్నం చేశారు. అక్కడే ఉన్నటువంటి భార్య పిల్లలతో కలిసినటువంటి ఆ కుటుంబం సంబంధించి కూడా మొత్తం విడిపోయిన నేపథ్యంలో కూడా తల్లి కుమారుడు ఎవరైతే రేవతి శ్రీతేజ్ ఒక సైడ్ వెళ్ళిపోయిన నేపథ్యంలో కూడా మొత్తం జనాలంతా కూడా ఆ గేట్ లోపలికి వెళ్లే క్రమంలో కూడా తొక్కిసలాట జరిగినటువంటి పరిస్థితుల్లో కూడా అక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది. పోలీసులు ఆ శ్రీతేజ్ కు అక్కడక్కడ సపర్యలు చేసి ఆసుపత్రి తరలించారు. అప్పటికే పూర్తిగా సుహా కోల్పోయిన పరిస్థితుల్లో కూడా శ్రీతేజ్ ఉన్నాడు, కానీ ప్రస్తుతం ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న పరిస్థితి. అయితే వాసు, థియేటర్ యజమానులు వాళ్ళని అరెస్ట్ చేసిన నేపథ్యంలో వాళ్ళు మాకు ఇది సంబంధం లేదు, ఇది డిస్ట్రిబ్యూటర్లు వేసిన బెనిఫిట్ షోగా చెప్పిన పరిస్థితులు కూడా మనం చూసాం. సో ప్రస్తుతం అల్లు అర్జున్కి ఏం చెప్పారు పోలీసులు? ఇది బెయిలబుల్లేనా వీళ్ళు తీసుకెళ్తున్నది? సో బెయిల్కి అప్లై చేస్తున్నారా అల్లు అర్జున్? ఆ సమాచారం మీ దగ్గర ఉందా? ఇప్పటికైతే హైకోర్టులో నిన్న క్రాస్ పిటిషన్ దాఖలు చేశాడు. ఈ కేసు సంబంధం లేదు, పోలీసులు నా పైన కేసు నమోదు చేయడానికి సవాల్ చేస్తూ కూడా నాటు అరెస్ట్ తో పాటు క్రాస్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ ఇంకా విచారణకు రావాల్సి ఉండగానే పోలీసులు ఈ రోజు అల్లు అర్జున్ ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. కొద్దిసేపటి క్రితమే న్యాయవాదులు కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు, పోలీసులతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. మరి పోలీసులు ఎలాంటి సెక్షన్స్ ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారన్న, ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోయింది కాబట్టి ఖచ్చితంగా కూడా నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసే అవకాశం ఉంటుంది. దానికి కారణం అల్లు అర్జున్ అనే విషయాన్ని కూడా ఇప్పటికే ఎఫ్ఐఆర్ లో నమోదు చేశారు కాబట్టి దాదాపుగా రిమాండ్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. స్టేషన్ బెయిల్ ఎంత మేరకు ఈ కేసులు ఇచ్చే అవకాశం ఉంటుంది అన్న అంశానికి సంబంధించి చూడాల్సింది. స్టేషన్ బెయిల్ ఇస్తారా, లేదంటే నోటీసులు జారీ చేసి పంపిస్తారా, లేదా నాంపల్లి కోర్టులో రిమాండ్ కు తరలిస్తారా? రిమాండ్ తరలిస్తే మాత్రం అయితే వాసు అదుపులోకి తీసుకునేటప్పుడు, అరెస్ట్ చేసేటప్పుడు కనీసం డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అనుమతిని ఇవ్వలేదు అనేది ఒకంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టుగా అల్లు అర్జున్ మాట్లాడింది కూడా మనకి విజువల్స్ కనబడుతూ ఉన్నాయి. సో ఎందుకు అంటే అంత డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి కూడా అనుమతిని ఇవ్వని అంత గ్రీవెన్స్ ఏముంటుంది?
ఖచ్చితంగా కూడా అంటే ఒక హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి అయినటువంటి నేపథ్యంలో కూడా ఏ మాత్రం అవకాశం ఇచ్చినా గానీ అంటే వేరే రకంగా ఆ కేసు నుంచి ఒక వేరే రకంగా చెప్పించుకునే ప్రయత్నాలు కావచ్చు, లేదా ఆ కోర్టు అంశానికి సంబంధించి కావచ్చు, న్యాయవాదులు వచ్చి టైం ఉన్నా కానీ అరెస్ట్ కు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మాట్లాడే అవకాశం ఉంటుంది. నోటీస్ లేకుండా అరెస్ట్ విషయం కావచ్చు, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఏ మాత్రం సమయం ఇవ్వకుండా అల్లు అర్జున్ ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసే ఇంటెన్షన్ తోటి పోలీసులు ఉన్నారు కాబట్టి ఆయనకి ఏ మాత్రం సమయం ఇవ్వకుండా ఎవరు న్యాయవాదులు అక్కడికి రాకుండానే వీళ్ళైతే ప్రస్తుతం అల్లు అర్జున్ అక్కడి నుంచి లెఫ్ట్ చేసి ప్రస్తుతం చిక్కడపల్లి పిఎస్ కు తరలించారు. కానీ చిక్కడపల్లి పిఎస్ లో ఇదే అంశాన్ని కూడా వాళ్ళు పోలీసులతో చర్చిస్తా ఉన్నారు. ఒకవేళ రిమాండ్ చేస్తే న్యాయమూర్తి ముందు కూడా ఈ అంశాలన్నీ కూడా లేవనెత్తే అవకాశం ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ ప్రతిసారి ప్రతి సినిమాకు ఫ్రీ రిలీజ్ కామన్ గా ఇలా హీరోలు రావడం సర్వసాధారణమని కూడా వాళ్ళు చెప్పినటువంటి నేపథ్యం. కానీ జరిగినటువంటి ఘటన పైన ఇప్పటికే ఆయన క్షమాపణ కోరారు, ఎక్స్ప్రెషన్ కూడా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని కూడా చెప్పారు. కానీ ఇవన్నీ చట్టానికి సంబంధం లేని అంశాలు కాబట్టి ఖచ్చితంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతున్న ధోరణిలో పోలీసులు ఉన్నారు. ఖచ్చితంగా జరిగినటువంటి అఫెన్స్ పబ్లిక్ గా జరిగింది. ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు, మరొక బాలుడు ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతా ఉన్నారు. కాబట్టి ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా అంటే సినిమా స్టార్లకైతే ఒక తీరు లేకపోతే అయితే కొంతమంది మాట్లాడుతున్నారు వాసు, ఒకవేళ అల్లు అర్జున్ కి వాళ్ళు తెలియజేసినట్టయితే ఫోన్లోనో లేకపోతే సమాచారం ఇచ్చినట్టయితే కనుక తానే పోలీస్ స్టేషన్కి వెళ్ళేవారు కదా, సో వెళ్ళి ఇట్లా అరెస్ట్ చేసి ఇంట్లోకి వెళ్ళి తీసుకెళ్లడం అవసరమా అనేది కూడా ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా అల్లు అర్జున్ అభిమానులు. సో ఇదంతా కూడా ప్రొసీజర్గానే జరిగిందా? కొంతమంది మాట్లాడుతున్నారు ఆంధ్రప్రదేశ్ తాలూకు రాజకీయాల ప్రభావం ఇక్కడేమన్నా కనిపిస్తుందా అనే టాపిక్ కూడా వస్తోంది. ఖచ్చితంగా కూడా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నోటీసులు జారీ చేసి రమ్మన్నా ఖచ్చితంగా విచారణకు హాజరయ్యి అక్కడ సాటిస్ఫై కాకుంటే ఐఓ అరెస్ట్ గానీ నోటీసు గానీ బెయిల్ గానీ జారీ చేసే అవకాశం ఉంది. కానీ ఒక క్రిమినల్ డైరెక్ట్ నేరుగా ఇంటికి వచ్చి పోలీసులే ఇటు టాస్క్ ఫోర్స్ పోలీసులు కలిసి కూడా స్థానిక ఇన్స్పెక్టర్ కూడా నేరుగా ఇంటికి వచ్చి ఏమాత్రం అక్కడ సమయం ఇవ్వకుండా కుటుంబ సభ్యులతో భార్యతోటి తండ్రితోటి మాట్లాడుతున్న నేపథ్యంలో ఒక్కసారిగా మీరు ఉన్న పలంగా వచ్చేయాలంటూ కూడా అతన్ని ఇమ్మీడియట్ గా ఎందుకంటే సంఘటన జరిగిపోయి కూడా దాదాపు 10-15 రోజులు కావస్తున్నట్టు 10 రోజుల పైనే అవుతుంది. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది, కోర్టులో ఆయన హైకోర్టు పిటిషన్ అయితే ప్రధానంగా మనకు కనిపిస్తున్నది ఏంటంటే ఈ రోజు ఖచ్చితంగా లంచ్ మోషన్ లో మెన్షన్ చేసి ఎగ్జామ్షన్ పొందే అవకాశం ఉంటుంది అరెస్ట్ విషయంలో అనే అంశానికి పోలీసులు వచ్చారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి, అది కారణం ఏదైనా కావచ్చు. అంటే పొలిటికల్ ప్రెజర్ ఉందా, లేదంటే ఇంకేమైనా ఒత్తిళ్లు ఉన్నాయా, సోషల్ మీడియాలో వస్తున్నటువంటి పోలీసులపైన విమర్శల, లేదా కుటుంబ సభ్యుల ఒత్తిడి అన్న అంశానికి సంబంధించి అంటే అనేక కారణాలు కూడా అల్లు అర్జున్ అరెస్టులు కనిపిస్తా ఉన్నాయి. అంటే మీరన్నట్టుగా రాజకీయ ఒత్తిళ్లు, అల్లు అర్జున్ తరపు ఫ్యాన్స్ మాట్లాడుతున్న మాటలకు సంబంధించి సినిమా విషయంలో కావచ్చు, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు కావచ్చు, కేసు విషయంలో కావచ్చు, పూర్తి స్థాయిలో కూడా జరిగినటువంటి అనేక ఆరోపణల విషయంలో కూడా కొన్ని ఒత్తిళ్లు ఉన్నట్టు కూడా కొంతమంది ఆరోపణలు చేస్తా ఉన్నారు. కానీ ఏదేమైనప్పటికీ కూడా పోలీసులు అయితే కేసు నమోదైంది కాబట్టి మేము అరెస్ట్ చేస్తున్నాం, కానీ అరెస్ట్ చేసే తీరు పైన విమర్శలు కూడా వ్యక్తమయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన ఎక్కడ కూడా పోలీసుల విచారణకు నేను హాజరు కాదని చెప్పలేదు, నోటీసులు కూడా ఎక్కడ ఆయన ఒబే చేయలేదు, ఇప్పటి వరకు నోటీసులు కూడా ఇవ్వనటువంటి పరిస్థితి. కానీ డైరెక్ట్ గా ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే ప్రొసీజర్ కూడా ఉంటుంది. కానీ అది కొంతమంది ఆ విషయంలోనే కొన్ని తీవ్రమైన కేసుల్లోనే అలాంటి అవకాశం ఉంటుంది. అంటే వాసు ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ అంటే చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఈ ఘటన తర్వాత అతను వాలంటరీగా అతను ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు, అతను రిగ్రెట్ చెప్పారు, అలాగే కుటుంబానికి అండగా ఉంటా ఉన్నారు. బట్ ఎస్, సో పోయిన ప్రాణాన్ని దానికి ఖరీదు కట్టడం ఎవరి వల్ల కాదు, ఆ కుటుంబం జరిగిన నష్టం కూడా ఎవరు పూరించలేనిది. బట్ అట్ ద సేమ్ టైం నోటీసులు ఇచ్చినట్టయితే మీరు చెప్పినట్టుగా అతన్ని పోలీస్ స్టేషన్కి రావాలనో విచారణకు హాజరు కావాలనో చెప్తే కనుక ఖచ్చితంగా అల్లు అర్జున్ హాజరయ్యే వాడు కదా అంటున్నారు సినీ పెద్దలు కూడా, సినిమాకి సంబంధించిన వాళ్ళు కూడా. ఈ రకంగా ఎందుకు చేస్తున్నట్టు? ఎందుకంటే ఇది ఒక రకమైన డిస్టర్బెన్స్ కూడా క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది కదా. అల్లు అర్జున్ అభిమానులు తక్కువ ఉండరు, వాళ్ళందరూ కూడా రోడ్లపైకి వస్తే ఒక రకమైన న్యూసెన్స్ కూడా జరిగే అవకాశం ఉంటుంది కదా. ఎందుకు పోలీసులు ఆ విషయం ఆలోచించలేదు? ఖచ్చితంగా అది పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంటుంది. దీంట్లో రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయా అరెస్ట్ అంశానికి సంబంధించి, లేదంటే పోలీసులు చట్టం అనేది ఎవరికి అతీతం కాదు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వీళ్ళేమైనా ఆ స్టెప్ తీసుకున్నారా అని కారణం ఏదైనా కానీ అంటే ప్రొసీజర్ అనేది అంటే ఒక నోటీసు జారీ చేసి ఉంటే ఖచ్చితంగా న్యాయవాదుల సమక్షంలోనో లేదంటే న్యాయవాది త్రూనో సమాధానం ఇచ్చే అవకాశం ఉంటుంది. మరోపక్క ఇప్పటికే హైకోర్టులో క్రాష్ పిటిషన్ దాఖలు చేశారు, నాట్ టు అరెస్ట్ కూడా అడిగే
చూస్తున్న విజువల్స్ మనం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద విజువల్స్ అవి ప్రస్తుతం అల్లు అర్జున్తో పాటు మొదట నిరాకరించిన తర్వాత తండ్రిని కూడా అనుమతించినట్టుగా అయితే విజువల్స్ ద్వారా తెలుస్తోంది. అల్లు అర్జున్తో పాటు అల్లు అరవింద్ కూడా పోలీస్ స్టేషన్కి వచ్చారు. అనంతరం అల్లు అర్జున్ మామ అయిన చంద్రశేఖర్ రెడ్డి ఆయన కూడా ప్రస్తుతం పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిన దృశ్యాలు కూడా మనకు కనిపించాయి. మా కరెస్పాండెంట్ వాసు అక్కడే ఉన్నారు, మాట్లాడదాం. వాసు, చెప్పండి. సరే, మనం చూస్తున్నాం చిక్కడపల్లి పోలీసులు నమోదు చేసిన సెక్షన్ సంబంధించి 105, 108 క్లాస్ 1 రెడ్ విత్ 3 క్లాస్ 5 బిఎన్ఎస్ యాక్ట్ కింద అల్లు అర్జున్ పైన కేసు నమోదైంది. ఆ కేసులోనే ప్రస్తుతం అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. చిక్కడపల్లి పిఎస్ కు అల్లు అరవింద్ చేరుకున్నారు. అతని మామ కూడా చేరుకున్నట్టు పరిస్థితి కల్పిస్తుంది. కంచెల చంద్రశేఖర్ ప్రస్తుతం ఆయన కూడా పోలీస్ స్టేషన్ చేరుకున్నారు. అల్లు అర్జున్ అరెస్ట్ సంబంధించి అంటే అయితే వాసు ఇప్పుడు 105 అయితే కానీ అలాగే 118(1) రెడ్ విత్ 3/5 అనేది నాన్ బెయిలబుల్ కేసులుగా వినిపిస్తోంది. కొంతమంది ఈ రకంగా నాన్ బెయిలబుల్ కేసులు అని చెప్తూ ఉన్నారు. మీరు న్యాయవాదులతో ఏమైనా చర్చించారా? పోలీసులతో ఏమైనా మాట్లాడే అవకాశం దొరికిందా? ఇవి నాన్ బెయిలబుల్ అయినట్టయితే కనుక ప్రస్తుతం రిమాండ్కి ఏమైనా తరలించే అవకాశం కూడా ఏదైనా ఉందంటారా? ఖచ్చితంగా నాన్ బెయిలబుల్ కేసు అయితే ఖచ్చితంగా రిమాండ్ తరలిస్తారు. అంటే జరిగినటువంటి సంఘటన తీరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో కూడా దాదాపుగా ఈ యొక్క అంశానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కావచ్చు, నేరుగా పోలీస్ స్టేషన్ ముందు కావచ్చు ఆందోళన దిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ ఖచ్చితంగా పోలీసులు అయితే ఇంత ఫోర్స్ఫుల్ గా అరెస్ట్ చేశారు, ఏమాత్రం సమయం ఏమైనా అరెస్ట్ చేశారు, నోటీసులు జారీ చేయకుండా అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా రిమాండ్ తరలిస్తారనే ఇంటెన్షన్ చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్, ఇదే ఎగ్జాక్ట్లీ వాసు. సో ఇలాంటి పరిస్థితుల్లోనే ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన రాజకీయాలు ప్రస్తుతం ఇక్కడ ప్రభావం ఏమన్నా చూపిస్తున్నాయా అనేది పుష్ప రిలీజ్కి ముందు కొన్ని పార్టీలు అంటే రాజకీయ పార్టీల తాలూకు అభిమానులు అవ్వచ్చు, సినిమా హీరోల అభిమానులు అవ్వచ్చు, వాళ్ళకున్న క్లాషెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇక్కడ వాటి ప్రభావమే ఇదంతా అనేది కూడా వినిపిస్తోంది. రైట్, చట్టం తాను పని తాను చేసుకుపోతుంది అనేది ఖచ్చితంగా అది నానుడే. ఆ విధంగా జరిగితే జరగచ్చుగాక. బట్ అరెస్ట్ చేసిన విధానాన్ని లేకపోతే మొత్తం పద్ధతిని మాత్రం ఆక్షేపిస్తున్నారు కదా వాసు? ఖచ్చితంగా పరిణామాలు దాని వెనకాల ఏదున్నా, ఎలాంటి ఒత్తిళ్లు ఉన్నా, రాజకీయ కోణమా లేదంటే పోలీస్ కోణంలోనే ఆలోచిస్తున్నారా? నిజంగా పోలీస్ కోణంలో ఆలోచిస్తే ఇప్పటికే అరెస్ట్ ఎప్పుడో జరిగి ఉండాలి. ఎఫ్ఐఆర్ చేసి కూడా 5/12/2024 అంటే దాదాపు వారం రోజులు పైనే గడిచిపోయిన నేపథ్యం కనిపిస్తుంది. క్రైమ్ నెంబర్ 376/2024 ఎఫ్ఐఆర్ నెంబర్ ఇక్కడ A1 గా సినిమా థియేటర్ ఉంది ఈ కేసులో. కానీ అల్లు అర్జున్ ని యాడ్ చేశారా? A1 గా కూడా ఇక్కడ లేనట్టుగా ప్రశ్న చేశారు. మరి మళ్ళీ ఇంకేదైనా ఈ మరొక కేసు ఏమైనా నమోదు చేశారా అన్న అంశానికి కలిసి క్లారిటీ రావాల్సి ఉంది. కానీ అరెస్ట్ మాత్రం ఆ ఘటనకు సంబంధించి మాత్రం జరిగినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్ సంబంధించి కూడా పూర్తిగా చూస్తున్నాం. ఇక్కడ మరి ఎంతవరకు ఈ కేసే కాకుండా మరేదైనా కేసు అల్లు అర్జున్ పైన ప్రత్యేకంగా నమోదు చేశారా? ఆ ఎఫ్ఐఆర్ ఇంకేమైనా బయటికి రిలీజ్ చేయలేదా? కానీ 376 జరిగినటువంటి ఘటన పైన నమోదైనటువంటి క్రైమ్ నెంబర్ లో మాత్రం ప్రస్తుతం సినిమా థియేటర్ పేరును A1 గా చేశారు. మరి వాళ్ళపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఎందుకు అల్లు అర్జున్ నేరుగా అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా ఇది మిలియన్ డాలర్ల క్వశ్చన్ గానే ఉంది. కారణాలు ఏదైనా కావచ్చు, ప్రస్తుతం అయితే ఈ అరెస్ట్ అయితే సంచలనం అయితే కలిగిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అరెస్ట్ కు సంబంధించి మరి ఎవరి ఒత్తిళ్లు ఉన్నాయి, రాజకీయ కోణం నిజంగానే ఉందా? ఎందుకంటే ఇంత పెద్ద ఒక హీరో, అనేక మంది ఫ్యాన్స్ ఉంటారు, అనేక మంది ఆయనకు కూడా ఒక ఫ్యాన్స్ ఫాలోయింగ్ చాలా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నేపథ్యం. రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ అయిన నేపథ్యం కావచ్చు, సినిమా కోసం థియేటర్ లో నడుస్తున్న నేపథ్యంలో ఎందుకు ఈ పోలీసులు స్టెప్ తీసుకున్నారంటే కారణం ఏదైనా ఉండే అవకాశం ఉంది. ఎగ్జాక్ట్లీ, అరెస్ట్ చేస్తే చేయొచ్చు, అదుపులోకి తీసుకుంటే తప్పులేదు, చట్టం తన పని తాను చేసుకుపోవాలి. కానీ ఒక ఇన్ఫ్లుయెన్స్ వ్యక్తి అల్లు అర్జున్ అంటే కనుక ఎంతమంది అభిమానులు ఉన్నారో మనకి తెలుసు. కానీ వాళ్ళు దీన్ని తప్పుగా అర్థం చేసుకోనో లేకపోతే సమయం కోల్పోతే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా. అది ఎందుకు పోలీసులు ఆలోచించలేదు అనేది ఇక్కడ ప్రధానంగా ఆక్షేపణీయంగా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. సో మరి దానికి ఏదైనా సమాధానం చెబుతారా అనేది మాత్రం ప్రస్తుతం వెయిట్ చేయాల్సిన పరిస్థితిగా మనం చూస్తున్నాం.